క్యాన్సర్ పేషెంట్ అనగానే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూనే చాలామంది కొంత నాటు వైద్యం అనొచ్చో లేదంటే ఆయుర్వేదిక్ అనొచ్చో కొంచెం షిమోగో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మందులు కూడా వాడుతూ ఉంటారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటారు? 2 మెడిసిన్స్ ఎట్ ఎ టైం వాడచ్చా? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే చాలామంది అఫెండ్ అవుతారు, బట్ ఐ డోంట్ మైండ్. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం ఆ కాన్సెప్ట్ కాకుండా ఏంటంటే ఆయుర్వేదం మంచిదండి, కానీ ఎవరికి తెలుసు ఆయుర్వేదం కరెక్ట్గా? ఎవరికి తెలిసిన వాళ్ళకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఆయుర్వేదం పుట్టి మనం మర్చిపోయాం. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ఆయుర్వేదం పేరు చెప్పుకొని ఆ రకరకాల మన దేశంలో ఉన్న ఒరిజినల్ వైద్యాల పేర్లు చెప్పుకొని చాలామంది మోసపరుస్తున్నారు. మీరు చెప్పినట్టు షిమోగా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు అంటే ఇది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్. అది కాదండి. నా దగ్గరకు కనీసం ఒక డజన్ మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ రోగం ముదిరిన తర్వాత మళ్ళీ వచ్చారు. సో శస్త్రచికిత్స ఖచ్చితంగా కొన్ని కావాల్సిన దగ్గర దాన్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయలేదండి. అంతే, రిపేర్ పార్ట్ పాడైపోయింది, దాన్ని తీసి కొత్తది పెట్టాలి అంతే. ఇంకా దానికి వేరే మార్పు చేర్పలేదు. మెడిసిన్స్ అంటారా, కీమోథెరపీ మెడిసిన్స్ ఇప్పుడు మనం వాడే విన్క్రిస్టిన్, బ్లాస్టిన్ అని ఉంటాయండి, అవి కూడా చెట్ల నుంచే తీస్తారు. ఓకే, దిస్ నో అంటే కొన్ని ఆర్టిఫిషియల్ తయారు, కొన్ని చెట్ల నుంచి తీస్తారు. కానీ దిస్ అ ప్రూవెన్ పాత్. అంటే ఈ పాత్ అనేది 10 మంది నడిచి ఇది బాగుంది, గట్టిగా ఉంది, దీని మీద మనం నడిస్తే పర్లేదు, కనీసం మనం చేరుతాం మన మార్గానికనే మనకి ఎవిడెన్స్ ఉంది. ఇవాల్టి సిచ్యువేషన్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక మందుని ఒక ప్రయోగం చేసి చూశాక తర్వాత పేషెంట్స్లో వాడాక 100 మందిలో 80% మంది మంచిగా అయింది అన్నప్పుడు మనం ఇవ్వటంలో తప్పేం లేదండి. 10-20% మంది మన చేతులు లేదు. వీ కెనాట్ బెట్ అగైన్స్ ద నేచర్. సో అది ఈ షిమోగా, ఈ ఆయుర్వేదం తెలిసి తెలియకుండా వైద్యం చాలామంది ఏం చేస్తారంటే మీరు చెప్పిన ఇంగ్లీష్ మందులే ఈ వీటిల్లో పొడిలాగా మార్చి కలిపి, ఇప్పుడు చెప్తాను మామూలు గుళికలు ఇస్తారు ఫీవర్ తగ్గడానికి, దానిలో ఏం చేస్తారంటే పారాసిటమాల్ ఒక ఆకుతో వాటి కలిపి క్రష్ చేసి వాడు. మీకు తెలుస్తుందా? తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఖచ్చితంగా అందరు అలా చేస్తారని చెప్పను. సో ఈ ఆయుర్వేదం అనేది ఎవరికి తెలుసు అనేది దెర్ ఇస్ ఒక అది లేదు, ఒక ప్రాపర్ ఈ మనిషికి తెలుసు, ఈ పలానా స్కూల్లో ఈ టీచర్ బాగా చెప్తారు. సో ఆ ఆయుర్వేదాన్ని అడ్డం పెట్టుకొని ఒక మంచి ఉంటే 10 మంది వాళ్ళ చుట్టూ చేరి దాన్ని ఒక బిజినెస్ లాగా మార్చి, ఒక రిలీజియస్ అనుకోవచ్చు, ఒక మూఢనమ్మకం లాగా మార్చి పేషెంట్స్ని చెప్పాలంటే వాళ్ళని అంటే శస్త్రచికిత్సతో భయపడే వాళ్ళని ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనే ఒక లికరేటివ్ ఆప్షన్, అంటే అయ్యో ఆపరేషన్ లేకుండా అయిపోద్ది అనే ఒక మభ్యపరచడం అంటానండి. అంతమించి ఏమన్నా అంటే చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ అంటిల్ అన్లెస్ ప్రూవెన్. మీకు వస్తే అదే వాళ్ళని నాకు ఒకటే క్వశ్చన్ అడగండి, మీకు గనుక వస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చే మందు మీరు తినగలరా? ఓకే, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తినగలరు, మీ నయం అయిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి. రైట్. డాక్టర్ గారు, ఫైనల్గా ఒక క్యాన్సర్ పేషెంట్, ఎవరైతే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ ఉంటాడో తన మైండ్ సెట్ ఏ రకంగా ఉండాలి? ఒక పాజిటివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అది ట్రీట్మెంట్కి ఎంతవరకు తను ఎర్లీగా క్యూర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? మీరు చెప్పిన ఈ పాజిటివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా, మనం ఏది చేయాలన్నా మన బ్రెయిన్ అనేది మన బాడీని కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఆ నయమయ్యే బాడీలో గుడ్ హార్మోన్స్ అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కామన్ పర్సన్ ఆ మంచి గుడ్ హార్మోన్స్ ఆర్ ఎట్ రైజ్, మన స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి, మన బాడీ రికవర్ ఫాస్ట్గా అవుతుంది, మెడిసిన్ మనకి ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈజీగా రికవర్ అవుతాయి. సో ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు చెప్పినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఉంటుందండి. నాకు తగ్గుతుందో లేదో, నయం అవుతుందో లేదో, వాళ్ళ కేర్ టేకర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈక్వల్ స్ట్రెస్ ఉంటుంది. అవన్నీ ఆన్సర్ చేయటం అనేది మనకు ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. ఈ మధ్య వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో కూడా ఎలా ఫైట్ చేయాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్స్ హూ హ్యావ్ అ వెరీ గుడ్ పాజిటివ్ mental strong build, they recover faster, they have a very good quality of life, వాళ్ళ తర్వాత కూడా చాలా బాగుంటారు. సో 100% mental health is very much important, especially in chronic diseases like cancer. Right. Thank you డాక్టర్ గారు.